नमः। श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पदसंश्रयं तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुं। వేదిక మీద ఏం చేసి అద్భుతమైనటువంటి వైలక్షణ్యాన్ని ఈ వేదికకు కలిగిస్తూ ఉండేటటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 విదండి రామచంద్ర రామానుజ జీఎస్ స్వామి వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తుంది. అలాగే వారి సన్నిధిలో ఏం చేసి ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు విదండి శటకోప రామానుజ జీఎస్ స్వామి వారిని సేవిస్తూ మా గోపాలకృష్ణమాచార్య స్వామివారు, పరకాలం స్వామివారు, అమరవాది స్వామివారు, భాగవత బృందం, మా శటకోపాచార్య స్వామివారు 10 నిమిషాలే ఇచ్చారు కాబట్టి ఇన్ని పేర్లు చెప్తే 10 నిమిషాలు అయినా పక్కనే ఉన్నారు, మైండ్ తీసుకుంటారు మళ్ళీ. అందుకని పెద్దలందరి పాదాల మీద సన్నిధి సమర్పణం కావిస్తుంది. ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించినటువంటి మా తల్లి సీతమ్మ తల్లిని తలుచుకుంటున్నాను. ముందుగా ఇందాక రాధిక గారు చెప్పినట్లుగా ఆమె మా గోష్ఠిని ఒక అద్భుతమైనటువంటి వేదికగా భావించేవారు. మా అందరికంటే ముందు జాయిన్ అయి అందులో ఉండేవారు, ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. సందర్భానుసారంగా దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి పాసురం ఒకటి వస్తే ఆ దశకాన్ని మీరు అనుసంధానం చేయాలమ్మా అంటే వెంటనే మర్నాడు అనుసంధానం చేయాలి అంటే ముందు రోజు రాత్రి నుంచి పుస్తకం ఆవిడ దగ్గర ఉండాల్సిందే. నిజానికి పుస్తకాపేక్ష ఆమెకి లేదు, అయినా సరే దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే స్టేజీ మీద మళ్ళీ తప్పులు వస్తే బాగుండదు అనే స్టేజీ, అదొక స్టేజ్ ఆమెకి, అదొక ప్రోగ్రామ్ ఆమెకి. మేమందరం ఆమెకి ఒక పెద్ద ఆడియన్స్ అలా భావించేవారు, అంత ఆనందించేవారు. ఒక్క మాట మాత్రం నిజం, నీలమ్మని కోల్పోయినటువంటి సమయంలో ఆమె చూపించినటువంటి ఆ చిత్త స్థైర్యం కానీ, ఆ తల్లిగా ఆమె పొందినటువంటి వేదన కానీ, ఈ రెండింటినీ మేము ప్రత్యక్షంగా చూసాం. ఆమెలో ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలా, ఎంతైనా తల్లి కదా అని బాధపడాలా మాకు తెలిసేది కాదనమాట. కానీ ఆ తల్లికి ఎంత ఓరిమ ఉంటుంది అంటే క్షమయా పృథివీ సమహ అని, క్షమ గురించి చెప్పాలి అంటే, ఓరిమి గురించి చెప్పాలి అంటే ధరణినే చెప్పాలి, అంతకంటే మించినటువంటి ఓరిమి ఎవరికీ ఉండదు అని అనుకుంటాం మనం. వాల్మీకి అలా ప్రసిద్ధం చేశారు ఆ విషయాన్ని. కానీ తల్లిదండ్రులని మించిన వాళ్ళు పిల్లలు అవుతారు కదండి, ఎప్పుడైనా అలా అవ్వాలనే కోరుకుంటాం కదా. అందుకని తల్లి అనేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ధరణికైన లేని ఓరిమెవరికున్నది అంటే అమ్మకి ఉంటుంది అని తప్పకుండా మనం భావించాలి. అలాంటి ఆ ధరణి పుత్రిక సీతమ్మ కనుక, ఆ సీతమ్మే మా అమ్మగారు కూడా కనుక, ధరణికి మించినటువంటి ఓరిమి కలిగినటువంటి మహాతల్లి ఆ తల్లి. దుఃఖాన్ని అలాగే ఓర్చుకున్నారు, ఆనందాన్ని అలాగే అనుభవించారు ఆ తల్లి. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఆమె. ఆ చేతి చలువకి చలువరేడు కూడా సాటికాడేమో అని అనిపిస్తుంది. ఆ త్యాగం, ఆ అనురాగం, ఇవి ఆమెలోనే మేము చూసాం, ఆమె ద్వారానే మేము నేర్చుకున్నాము అని చాలా ఆనందం కలుగుతుంది. ఆ తల్లికి దివ్య ప్రబంధం అంటే ప్రీతి కనుక, ఆ స్వామివారి శతజయంతి మహోత్సవ వేడుక కనుక, శతజయంతి మహోత్సవ కైంకర్య రూపంగా, సీతమ్మ తల్లి దివ్య స్మృతి రూపంగా ఆమెకి ఇష్టమైనటువంటి మాతృత్వ వైభవాన్ని అనుభవించినటువంటి పెరియాళ్వార్ల దివ్య ప్రబంధాన్ని ఆవిష్కరించుకోగలిగే అదృష్టం ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి కలగడం అనేది. ఆ కైంకర్యాన్ని కూడా 4 కుమార్తెలు ఆమెకి ఉన్న ఈ దత్తపుత్రి అంటేనే ఆమెకి చాలా అభిమానం కనుక, ఆమెకి జ్వరం వస్తే నీకెందుకు వచ్చింది జ్వరం, నాకైనా రాకపోయే అనేవారు ఆమె. ఎందుకంటే ఆనాడు కాళీయమర్దనం చేసినప్పుడు నిన్నెందుకు కరిచింది విషం, నన్ను కలిస్తే బాగుండదు అని మిగిలిన వాళ్ళ తల్లిలు ఎలా అనుకున్నారో
రాధిక బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అన్నంత ప్రేమ ఆ పిల్ల పట్ల ఉండేది. ఈ రకంగా తల్లి మనస్సుకి ఆనందాన్ని కలిగించేటటువంటి కైంకర్యాన్ని రాధిక చేసుకోవడం ఒక వంతు అయితే, ఆ రాధిక మా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి సభ్యురాలుగా చేసుకోవడం, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పేరున చేసుకోవడం. అసలు తన ఫోటో వద్దన్నారు, తన పేరు వద్దన్నారు, గోష్ఠి పేరు చాలు అని అన్నారు, కానీ మేము అంగీకరించలేదు దానికి. అలాంటి కైంకర్యానికి సిద్ధపడితే ఆ గ్రంథాన్ని అందించినటువంటి మహనీయులు శ్రీమాన్ శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి వారు నిజంగా ఒక యోగి పుంగవులు అని అనాలి. వారి శారీరకమైనటువంటి పరిస్థితి కానీ, వారి వయస్సు కానీ, వారికి ఇలాంటి కృషి అంటే ఇలాంటి కార్యాన్ని నిర్వహించగలిగే రీతిలో లేవు. కానీ అది దివ్యమైనటువంటి శక్తి. ఇవేం అక్కర్లేకుండానే వీటిని చేయగలిగేటటువంటి సౌభాగ్యం వారికి మన రఘునాథాచార్య స్వామి వారిని సేవించడం వల్ల కలిగింది. వారిని వీరు ఆశ్రయించడం వల్ల ఎన్నో మహద్గ్రంథాలు మనం కూడా అందుకోగలిగాము. ఆ వారి మంగళాశాసన బలంతో ఇంతటి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు వారు. సర్వము దాని అహం సర్వం కరిష్యామి అన్నట్లుగా డిటిపి చేయడం, డిజైన్ చేయటం, మొత్తం అన్ని బాధ్యతలు వారే వహించి గ్రంథాన్ని మాత్రం మాకు అందించినటువంటి మహనీయులు. తెల్లవారుజామున 3 గంటలకు మెసేజ్ పెట్టేవారు, ఇది బాగుందా, ఈ డిజైనింగ్ బాగుందా, మార్చమంటారా, ఈ టైటిల్ బాగుందా, ఈ పదం మార్చమంటారా అని అడిగేంత అవసరం లేదు. అలవోకగా వారు రాసినది కరియాళ వారి దివ్య ప్రబంధాన్ని అమ్మ ఒకసారి చూడు నువ్వు కూడా అని పంపించారు. అది అద్భుతంగా ఉంది. ఆంధ్ర వివరణ మరొక దాని గురించి మనం చెప్పగలిగే అవసరమే లేదు. పెరియజీయర్లు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాన మూలం, దానికి విశేషంగా ఇంకొన్ని విశేష అర్థాలతో కూడి ఉన్నటువంటి తిరువాయుడి పిళ్ళై అనుగ్రహించినటువంటి స్వాపదేశార్థ మూలం కూడా వేస్తూ, ఆ మూలం రెండింటిలో ఉండేటటువంటి విశేషాంశాలను అన్నింటినీ ఆంధ్ర భాషలోకి చక్కగా ప్రామాణికంగా అనువదిస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఆ పేజీలని డిజైన్ చేసి ఎక్కడా ఏది వెతుక్కోక లేకుండా తయారు చేస్తే, సింగరాచార్య స్వామి వారు మరొక సూచన చేశారు, ప్రమాణ తిరట్టు కూడా ఉంటే బాగుంటుంది అని. దానికి వారు ఎంత కష్టపడ్డారో, ఎంత సమయాన్ని వెచ్చించారో, అద్భుతమైనటువంటి ప్రమాణ తిరట్టుని కూడా దానికి చేకూర్చారు. అయితే పల్లాంటిని కూడా చేర్చేద్దామమ్మా, ఓం అనకుండా మనం ఎలా ముందుకు వెళతాము అన్నారు. పల్లాంటి దివ్య ప్రబంధానికి సింగరాచార్య స్వామి వారు అంతకు ముందే ఆంధ్ర వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పరివార్చాలు వెళ్ళే వ్యాఖ్యానానికి మా తండ్రి గారి తిరునక్షత్ర సందర్భంగా దాన్ని ఇంతకు ముందు 10 సంవత్సరాల కిందట ప్రకటించుకోగలిగా, మళ్ళీ దాన్ని కూడా ఇందులో అన్వయింపచేయడం కూడా మాకు ఒక లోటు లేకుండా చేసింది. ఎప్పుడు మా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పేరుతో కానీ, నాన్నగారి తిరునక్షత్ర సందర్భంగా కానీ సింగరాచార్య స్వామి వారి గ్రంథాలే వారు అందించడం, మేము లోకానికి అందించుకోగలగడం అనేది జరుగుతోంది. ఇప్పుడు వారికి మరొకరి ఇది కూడా తోడే ఇవాళ 1కి 2గా ఆ మహానుభావులైనటువంటి పెద్దలు ఇద్దరూ మనకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తే దాన్ని గ్రంథంగా అందించుకోగలగడం అనే భాగ్యం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి కలగడం, ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అది కూడా ఆత్మీయులైనటువంటి మన జిఎస్ స్వామి వారి శ్రీహస్తాలలో పెద్దల సమక్షంలో చేసుకోగలడు. ప్రయోజనం ఏమిటి అంటే, మేము సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో స్తోత్రాలని, దివ్య ప్రబంధాలని కూడా అర్థానుసంధానం చేసుకుంటున్నాం. నిత్యానుసంధానం ముందు నేర్చుకుందాము అని నిత్యానుసంధానం కఠినం తిరుతాము వరకు పూర్తి చేసుకున్నాం. తర్వాత సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారు, గ్రంథానికి తొడంగా లేదా మళ్ళీ సాత్వమరై వారు, లేదా పెద్దలు మా తండ్రి గారి తిరునక్షత్ర సందర్భంగా సింగరాచార్య స్వామి వారు చేస్తూ ఉంటారు. వారి ద్వారా కఠిన చిరుతాము తర్వాత పెరియాళ్ వారి తిరుమల ప్రారంభించుకున్నాం, అంతే అవుతుంది పెద్దల ద్వారా ప్రారంభం చేసుకుంటే అని. మాకు ముందు చదువుకోవడానికి ముందే టెక్స్ట్ బుక్స్ కావాలి కదా, అలాగే ముందు టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తున్నాయి, తర్వాత అధ్యయనం ప్రారంభమవుతోంది. ఆ రకంగా ఈ గ్రంథాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అని పెద్దలందరూ మంగళాశాసనం చేయాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంతవరకు పంచస్తవాలు, గజత్రయం,
శ్రీరంగ రాజోత్సవం అర్థానుసంధానం యథాశక్తి చేసుకున్నాం. శ్రీరంగ రాజోత్సవం పూర్వ శతకము ఉత్తర శతకానికి కూడా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్ర వివరణాన్ని సింగరాచార్య స్వామి వారు అందించారు. వాటిని మాగోష్ఠి సభ్యులనే శ్రీమతి యతిరాజవల్లి గారు సత్గ్రంథాధ్యయన సంగోష్ఠి పేరుతో లోకానికి ఆవిష్కరించారు. అలా కాకుండా అర్థ తాత్పర్యాలతో మరొక గ్రంథం 3 గ్రంథాలు శ్రీరంగ రాజోత్సవం మీద వారు అందించారు. గోష్ఠి సభ్యులందరూ కూడా గ్రంథ అధ్యయనం, గ్రంథ ప్రకటనము, సత్కైంకర్యము అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మా జీవితాలను సఫలం చేసుకోగలిగేటట్టుగా పెద్దల్ని మంగళాశాసనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. జానకమ్మ గారికి మంగళాశాసనంగా ఫలాన్ని అనుగ్రహించవలసిందిగా రామచంద్రజీ స్వామి గారిని ప్రార్థిస్తున్నాం. మన సత్సంప్రదాయ పరిరక్షణ సభాపక్షాన వారికి విషయంలో కృతజ్ఞతగా మన స్వామివారికి ఒక జ్ఞానపుత్రికగా ఉన్నటువంటి జానకమ్మ గారికి సత్కారాన్ని సమర్పించవలసిందిగా మన సంస్థ పక్షాన శోభారాణి గారి కొందూరు శోభారాణి గారిని ఆహ్వానిస్తారు. అంటే రామచంద్రజీవ స్వామి గారు యతిరాజవల్లి కదా అంటున్నారు. అంటే మా యతిరాజవల్లి గారికి పెద్దల అభిమానం ఎంతగా ఉందో, ఎంత జ్ఞాపకంగా ఉంటారు అనే దానికి ఇదే నిదర్శనం. యతిరాజవల్లి కదా అంటున్నారు. అది భీమవరం సంబంధమేమో, ఆ ప్రాంతపు అనుగ్రహము అని ప్రత్యేకించి యతిరాజవల్లి గారికి తెలియజేస్తుంది. రఘునాథాచార్య స్వామి గారికి ఎన్నో గౌరవ